మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు Z4 న్యూస్. నేను మీ సంజు. సో ప్రస్తుతం మన యావత్ భారతదేశ ప్రజలు మొత్తం కూడా మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే ధర్మస్థలలో శవాలు. ఈ వార్తలు మనమైతే ప్రతిరోజు వింటున్నాం. అసలు ఏంటి ధర్మస్థలలో శవాలకు సంబంధించిన ప్రస్తుతం అయితే వార్తనైతే మనం వింటా ఉన్నాం. అది నిజమే అంటారా? ఒకసారి అయితే మీరు ఆలోచించండి. అసలు ఈ యొక్క ధర్మస్థల ప్రదేశం ఎక్కడుంది? మన భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి బెంగళూరు, మీ అందరికీ ఐడియా ఉంటుంది. అక్కడి నుంచి 400 కిలోమీటర్ల దూరంలో సహ్యాద్రి కొండల నడుమ అక్కడే ఉన్నటువంటి నేత్రావతి నది, దాని సమీపంలో ఈ యొక్క ధర్మస్థల ప్రదేశం అయితే ఉంది. అక్కడనే మంజునాథ్, మనం పూజించే శంకరుని టెంపుల్ అక్కడనే ఉన్నది. అయితే ఈ యొక్క టెంపుల్ ఇప్పుడు మనమన్న ధర్మస్థల, ఆ యొక్క శంకరుని టెంపుల్ జైన్స్ అనే మనం వింటాం కదా, వారి హ్యాండ్ ఓవర్లో అయితే ఈ యొక్క టెంపుల్ ఉంది. సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ, సో ప్రస్తుతం ఇప్పుడు ఈ ధర్మస్థల అనే టాపిక్ ఎందుకు వచ్చింది, అసలు ఈ ప్రస్తావన ఎవరు తీశారు అనే విషయాలైతే ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్దాం. అయితే ఒక పారిశుద్ధ కార్మికుడు ఈ యొక్క టెంపుల్లో దరిదాపు 1995 నుంచి 2014 వరకు ఇక్కడ పనిచేశాడని మనకైతే తెలిసింది. అయితే ఇతను ఇప్పుడు ఎంత, మనకు 2025 సంవత్సరం, దరిదాపు 11 ఏళ్ల తర్వాత ఒక కంప్లైంట్ అయితే రేజ్ చేశాడు. జూలై 4న పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ నేను 1995 నుంచి 2014 వరకు ఇక్కడ ధర్మస్థలిలో ఉన్నటువంటి ఒక మంజునాథ్ టెంపుల్లో ఒక పారిశుద్ధ కార్మికుడిగా పనిచేశాను. అయితే నేను ఆ సమయంలో నా చేతులతో ఎన్నో శవాలను పూడ్చిపెట్టాను, ఎన్నో శవాలను కాల్చానని పోలీస్ స్టేషన్లో చెప్పగానే పోలీసులందరూ కూడా ఆ మాటలకు ఒక్కసారిగా తలపట్టుకున్నారు. అసలు ఏంటి, అన్ని శవాలను ఇతను చేయడం అనేది నిజమేనా, లేకపోతే మామూలుగా వచ్చి ఏదో మాట్లాడుతున్నాడా అన్నట్టు వాళ్ళు కూడా తక్లీఫ్ అయిపోయారు. కానీ పారిశుద్ధ కార్మికుడు అయితే పదే పదే అదే విషయాన్ని వాళ్ళకు గుర్తు చేశాడు. యథావిధిగానైతే పోలీసులు అయితే ఆ యొక్క కేసును ఫైల్ చేశారు. పారిశుద్ధ కార్మికుడు మరి చెప్పిన మాటలు నిజమేనంటారా? తన చేతులతో శవాలను పూడ్చాడని చెప్తున్నాడు, అదేవిధంగా కాల్చానని కూడా చెప్తున్నాడు. నమ్మచ్చా? 11 ఏళ్ల తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చి ఈ విధంగా చెప్తున్న మాటలను మనమైనా నమ్ముతామా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మరి ధర్మస్థలలో శవాలు ఉన్నాయి అనేది నిజమేనంటారా? ఆ విషయం గురించి కూడా మనం మాట్లాడదాం. అయితే ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఇంకో విషయాన్ని గుర్తు చేస్తా. అందరూ పాస్ట్లోకి వెళ్దాం. 2003 జస్టిస్ ఫర్ సౌజన్య, ఈ యొక్క పేరు మీరు వినే ఉంటారు. ఆ యొక్క సంఘటన కూడా మీకు తెలిసే ఉంటుంది. ఏమైంది? జస్టిస్ ఫర్ సౌజన్య అనే 17 ఏళ్ల యువతి, ఆ యొక్క సంఘటన యావత్ భారతదేశ ప్రజలందరినీ కూడా కలవరం చేసింది. 2003లో ఏం జరిగింది? సౌజన్య సంఘటనలో అసలు ఏమంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి అనే విషయాన్ని అయితే మనం మాట్లాడదాం. అయితే సౌజన్య డాక్టర్కి సంబంధించిన కోర్స్ అయితే చేస్తూ ఉన్నది. ప్రతిరోజు కాలేజీకి వెళ్ళడం, ఇంటికి తిరిగి రావడం అయితే జరిగింది. ఒకరోజు యథావిధిగా కాలేజీకి వెళ్ళింది, సాయంత్రం తిరుగు ప్రయాణం ఇంటికి అయితే బయలుదేరింది. మార్గ మధ్యంలో తన బంధువులను అయితే కలిసింది. అక్కడే ఉన్నటువంటి తన స్నేహితురాలు కూడా ఆ సన్నివేశాలన్నీ చూసింది. సాయంత్రం కావస్తుంది. తన ఇంటికి 300 మీటర్ల డిస్టెన్స్లో సౌజన్య తన ఒంటిపై ఒక్క బట్ట ముక్క కూడా లేకుండా తన ప్రైవేట్ పార్ట్స్పై మట్టితో కప్పబడి ఒక శవంలా మారింది.
ఈ మాటలు చెప్తుంటే నాకు కూడా బాధగానే ఉంది. ఇది 2003లో జరిగిన సంఘటన. ఏమైంది? సౌజన్య మర్డర్ అండ్ రేపు ఎవరు చేశారు, ఎలా జరిగింది? సరే, ఆ విషయాలు మనం మాట్లాడదాం. అక్కడే ఉన్నటువంటి తల్లిదండ్రులు వచ్చారు, తన చుట్టూ ఉన్నటువంటి బంధువులు, చుట్టూ ఉన్నటువంటి జనాంగం మొత్తం కూడా జమగూడారు. ఫైనల్గా పోలీసులు కూడా ఆ యొక్క సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. ఏం జరిగిందో ఎవరికి ఏం తోలచలేదు. కేసు అయితే ఫైల్ చేసుకున్నారు. ద నెక్స్ట్ డే సంతోష్ రావు, ఒక మతి స్థిమితం లేని వ్యక్తిని పట్టుకొని పోలీసులు పోలీస్ స్టేషన్లో పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే సౌజన్య అలా కావడానికి కారణం సంతోష్ రావు అని పోలీసులు అయితే చెప్పారు. ఒక మతి స్థిమితం లేని వ్యక్తి ఈ సంఘటన చేశాడంటే మీరు నమ్ముతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో, సిఐడి ఇన్వెస్టిగేషన్లో, సిబిఐ ఇన్వెస్టిగేషన్లో సంతోష్ రావు ఈ యొక్క సౌజన్య అలా కావడానికి కారణం ఈ నిందితుడే అని వీళ్ళందరైతే తేల్చి చెప్పారు. కానీ సౌజన్య పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఈ తెర వెనుక కొంతమంది అనదర్ పర్సన్స్ ఉన్నారని వాళ్ళు గట్టిగా నమ్మారు. కానీ 2017 నుంచి 2023 వరకు ఈ సంతోష్ రావు పైనే నింద వేసి జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత సంతోష్ రావు బయటకు వచ్చాడు, కేసు కొట్టేశారు. ఇక్కడ ఒకసారి మీరు గమనించండి, సౌజన్యను ఒక మతి స్థిమితం లేని వ్యక్తి ఆ విధంగా చేశాడంటే మీరు నమ్ముతారా? ఒకసారి మీరు కూడా ఈ యొక్క కేసును వ్యక్తిగతంగా ఆలోచించండి. నమ్మచ్చా? మరి దీని వెనకాల ఉన్న ఆ పర్సన్స్ ఎవరు అనే విషయంలో క్లారిటీ లేదు. ఇది జరిగిన సంఘటన 2010, ఇంతవరకు కూడా డిక్లేర్ లేదు, ఆ విషయంలో క్లారిటీ లేదు. సరే, ఆ విషయాన్ని అలా పక్కన పెడితే అనన్య భట్ ఆ సంవత్సరానికి సంబంధించిన మరో ఇన్సిడెంట్. ఈ అమ్మాయి కూడా డాక్టర్కి సంబంధించిన ఎంబీబీఎస్ చదువుతూ ఉంది. ఈమె కూడా అదే టైంలో మిస్ అయింది. తన తల్లి ప్రజెంట్ ఇప్పుడు మనం వార్తల్లో చూస్తున్నాం, సుజాత భట్. మా అమ్మాయి మిస్ అయింది అని ఆ టైంలోనే కేసు ఫైల్ చేశారు. బట్ ఎక్కడ ఎవిడెన్స్ ఏం దొరకలే ఇంతవరకు. ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. ఇంతవరకు కూడా తన ఆచూకీ ఏం దొరకలే. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి చెప్పింది, ఇప్పుడు ధర్మస్థలలో తవ్వకాలు అయితే జరుగుతూ ఉన్నాయి, దాంట్లో ఎక్కడైనా మీకు దొరికిన అస్థి పంజరాలలో ఉండేటువంటి డిఎన్ఏ నా డిఎన్ఏతో మ్యాచ్ అయితే కనీసం వాటినైనా ఇస్తే నేను దహన సంస్కారాలు చేసుకుంటానని బాధపడుతుంది. అసలు ఎంత దౌర్జన్యం ఇది! ఎంత ఇలాంటి స్థితిని మనం చూస్తామని కూడా అనుకోలేదు. అలాంటి పరిస్థితులు మన భారతదేశంలో ఈ విధంగా తయారవుతున్నాయి. అసలు ధర్మస్థలిలో ఏం జరుగుతుంది? శివాల ప్రస్తావన ఏంటి? ధర్మస్థలి అనేది ఒక డివోషనల్, ఒక ఆధ్యాత్మికకు సంబంధించిన ప్రదేశం. అక్కడ ఇవి జరుగుతున్నాయా? అది నిజమేనా? ఈ పారిశుద్ధ కార్మికుడు చెప్పిన మాటలన్నీ నిజమని మీరు నమ్ముతున్నారా? ఏమంటారు? సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. ప్రజెంట్ పారిశుద్ధ కార్మికుడు చెప్పిన మాటలు అవి. మరి చుట్టూ ఉన్నటువంటి జనాలు ఏమంటున్నారు? ఈ ధర్మస్థల్లో ఉన్నటువంటి టెంపుల్కి సంబంధించిన క్యాడర్స్ వాళ్ళు ఏమంటున్నారు? అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏమంటున్నారంటే, ధర్మస్థలి సంబంధించిన క్యాడర్స్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇది ఒక పుణ్యక్షేత్రం మీద ఇది ఒక అబద్ధపు ప్రచారం చేస్తున్నారు, దీని మీద నిందలు మోపుతున్నారు, ఇది ప్రజలు ఇలాంటి మాటలు అయితే నమ్మకండి అనేది వాళ్ళు అంటున్నారు. కానీ పారిశుద్ధ కార్మికుడిని పోలీసులు ప్రశ్నిస్తే అతను చెప్పిన విషయాలు ఏంటంటే, నేను ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, నా పైన ఉన్న హెడ్ నన్ను చంపేస్తానని అదే టైంలో నన్ను బెదిరించాడు. అప్పుడు నేను ఏం చేయాలో తోచని స్థితిలో అతనికి బందీ అయ్యి అతను చెప్పినట్టు చేశాను. కానీ ఈ 11 సంవత్సరాలు, ఇప్పుడు 2011 నుంచి 2025 వరకు నేను ఖాళీ ఉన్నా. అక్కడ ఆ యొక్క పుణ్యక్షేత్రాన్ని వీడి నేను వేరే చోట బతుకుతున్నా. కానీ నాకు మనశ్శాంతి లేదు, నేనేం చేస్తున్నానో నాకు తోచట్లేదు, నేను ఎటు వెళ్తున్నానో నాకు అర్థం కావట్లేదు, నాకు ప్రశాంతత అనేది నా జీవితంలో కోల్పోయానని పోలీసుల దగ్గరికి వచ్చి చెప్పాడు. అందుకే నేను ఈరోజు ఇవన్నీ విషయాలైతే మీతో చెప్తున్నాను.
ఇకనైనా అక్కడ ఉన్నటువంటి నేను కొన్ని ప్రదేశాలు మీకు చూపెడతా, అక్కడ సెర్చ్ చేయండి. కనీసం వాళ్ళ ఆనవాళ్ళు తీసుకొని వస్తే నేను వాటికి దహన సంస్కారాలు చేసి కొంత మేరకైనా నా యొక్క జీవితానికి ప్రశాంతతను నేను చేకూర్చుకుంటానని పోలీసుల ముంగట అయితే చెప్పడం జరిగింది. మరి ఏమంటారు? ఏది నిజమంటారు? ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా. అయితే అక్కడున్న జనాల గురించి మనం మాట్లాడితే కొంతమంది మీడియాల ద్వారా చెప్తున్నది ఏంటంటే, ధర్మస్థలి అక్కడే ఉన్నటువంటి నేత్రావతి నది దగ్గర శవాలు ఉండడం అనేది నిజమే. అవును, ఆ శవాలు ఎక్కడి అంటే ఇక్కడే ఉన్నటువంటి అనాథ శవాలు. ఇక్కడ ఉండేటువంటి జనాలు ఏం నమ్మారంటే, పుణ్యక్షేత్రానికి సంబంధించిన సమీపంలో పెడితే వారి ఆత్మలు శాంతిస్తాయని మేము ఒక నమ్మి ఆ విధంగా మేము చేస్తామని కొంతమంది జనాలు మాట్లాడుకొస్తున్నారు. ఏది నిజమంటారు? క్యాడర్ ఒక రకంగా చెప్తుంది, చుట్టూ ఉన్న జనాలు ఒక రకంగా చెప్తున్నారు, పారిశుద్ధ కార్మికుడు చెప్పేది ఒక విధంగా ఉంది. అక్కడ ఏం జరిగింది? దీంట్లో ఒక 2 విషయాలు గమనిస్తే, అనన్య భట్ జస్టిస్ ఫర్ సౌజన్య. ఇక్కడ పారిశుద్ధ కార్మికుడు చెప్పాడు ఏంటంటే, నేను ఎంతోమంది మహిళలను, చిన్నపిల్లలను, మైనర్ అమ్మాయిలను, వృద్ధాప్యకు సంబంధించిన మహిళలను కూడా నా చేతులారా అతను చెప్తున్నాడు. ఏది నిజం? ఇదంతా ఒక అయోమయ పరిస్థితికి అయితే దారితీస్తుంది. ప్రస్తుతం అయితే ధర్మస్థలలో తవ్వకాలు జరుగుతున్నాయి. అతను కొన్ని ప్రదేశాలను అయితే చూపెట్టడం జరుగుతుంది. కొన్ని చోట్ల కొన్ని ఆనవాళ్ళు దొరికాయి. వాటిని ఇంకా ఫారెన్సిక్ సంబంధించిన ఆఫీసర్స్ అయితే టెస్ట్ల కోసం పంపించారు. నిజాలు అనేవి ముందైతే మనకు తెలుస్తూ ఉంటాయి. మరి ఏది నిజమో మీరు కూడా ఒకసారి ఈ యొక్క విషయంపై అయితే కాన్సన్ట్రేషన్ అయితే మీరు చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ప్రస్తుతం మన యొక్క భారతదేశంలో మాత్రం ఇప్పుడు సంచలనాత్మకంగా మారిన ఈ యొక్క సన్నివేశం అయితే ఇప్పుడు ఉంది. దీని గురించి మనం మరింత డెప్త్గా మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ టు ఆల్. మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.